యేసుక్రీస్తు మన కోసం శిలువ మరణంను జయించి తిరిగి లేచాడు. మరి యేసుక్రీస్తు శిలువ మరణం పొందడానికి ముందుగా పేతురు ఏ విధంగా ఉన్నాడో పేతురు యొక్క విశ్వాస జీవితాన్ని చూస్తున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కూయకు మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అన్న మాట జ్ఞాపకం చేసుకున్నాను పేతురు. పేతురు యొక్క విశ్వాస జీవితాన్ని చూసినట్టయితే మరి పేతురు దేవుడితో ఎంతగానో సన్నిహితంగా దగ్గర సంబంధం కలిగి జీవిస్తూ ఉండేవాడు. అదేవిధంగా పేతురు దేవుడిని ఎప్పుడు యేసుక్రీస్తుని ఎప్పుడు వెంబడిస్తూనే ఉండేవాడు. నేను అనేకుల కోసం సిలువలో మరణిస్తాను, తిరిగి లేస్తాను అనే మాటలు ఎప్పుడు దేవుడు చెప్తుండేవాడు, పేతురు వింటుండేవాడు. కానీ సిలువ మరణానికి పొందడానికి ముందు మాత్రము పేతురు అంటున్నాడు, నేను యేసు ప్రభును ఎరుగను అని ముమ్మారు చెప్పాడు. అంటే 3 సార్లు నేను ఎరుగను, దేవుడు ఎవరో నాకు తెలియదు, దేవుడు ఎవరో నాకు తెలియదు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అనేసి 3 సార్లు అబద్ధం ఆడాడు. అది పేతురు యొక్క జీవితం. ఒకసారి అయితే పేతురు తన జీవితంలో దేవుడు అడుగుతాడు కదా, నీవు నా గురించి ఏమనుకుంటున్నావు అన్నప్పుడు మరి ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు నీవని నేను అనుకుంటున్నాను అని పేతురు జవాబిస్తాడు. కానీ పేతురు ఇక్కడ చూసినట్టయితే నేను యేసు ప్రభుని ఎరుగను అని చెప్తున్నాడు. మరి తన జీవితంలో ఆ విధంగానే ఉండకుండా కింద అంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 75వ వచనంలో యేసు పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలిపోయి సంతాపడి ఏడ్చాడు. మరి యేసుక్రీస్తును అంతగా ఎరిగి దేవుడు సజీవుడై ఉన్నాడు అనేసి తెలుసుకున్నాడు పేతురు. యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. మళ్ళీ తర్వాత మధ్యలో పేతురు యేసు ప్రభుని ఎరుగని అని అబద్ధం ఆడాడు. మళ్ళీ అంటున్నాడు, పేతురు తన జీవితంలో సంతాపపడి ఏడ్చానంట. సంతాపపడి ఏడ్చి మళ్ళీ తర్వాత తిరిగి అదే అబద్ధంలో ఉండకుండా సంతాపపడి ఏడ్చి మరి మళ్ళీ మారుమనసు పొంది, అంటే మారుమనసు కాకుండా దేవుళ్ళో ఎదిగి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని పేతురు సంతాపపడి ఏడ్చి మళ్ళీ యేసుక్రీస్తు యొక్క పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆయన పేతురు పరిచర్య చేస్తూ వాక్యం చెప్తుండగా అనేకులు విని ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకున్నారంట. అంటే ఆయన యొక్క ప్రసంగం ఆ విధంగా ఉంది. ఇంకా కిందికి చదువుకున్నట్టయితే పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది చేర్చబడేది. ఆ దినమందు పేతురు యొక్క ప్రసంగానికి 3000 మంది సంఘంలోనికి చేర్చబడేది. అంటే ఆయనలో 3 క్వాలిటీస్, అంటే 3 ఉన్నాయి. దేవుడిని బాగా దగ్గరగా ఎరిగి ఉన్నాడు, మళ్ళీ ఎరుగలేదు అన్నాడు, మళ్ళీ తర్వాత తిరిగి ఆయన పరిచర్య చేయడం ప్రారంభించాడు. అదేవిధంగా పేతురు యొక్క మరణం ఏ విధంగా ఉందంటే, యేసుక్రీస్తు వాళ్ళ సిలువలో మరణం పొందను కానీ తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి అని అప్పుడు ఏడ్చి ఆయన తలకిందుగా సిలువ వేయబడి మరణించి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఆయన ఎరుగని అనుభవం అనేది మన యొక్క జీవితాల్లో ఉండకూడదు. కానీ పేతురు వలె మనం తిరిగి లేచి ఆయన పరిచర్యను బహుబలంగా చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడిది.